ఓం 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 భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమతో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈశ్వరుని యొక్క అనుగ్రహముతో సాధనా పాఠాన్ని ప్రారంభించుకుందాం. అయితే మొదటి సమాధి పాదం ఏదైతే ఉందో ఆ సమాధి పాదములో మనం చిత్త ఏకాగ్రత అనగా ఎవరికైతే చిత్తము ఏకాగ్రతలో ఉంటుందో, రజస్సు తమస్సు ప్రభావము చిత్తములో ఉండకుండా సత్వ ప్రభావం ఉంటుందో వారికి సమాధి పెద్దగా కష్టం కాదు. ఇది నా అనుభవమే అనుకోండి, లేదా నా దృష్టిలో ఉన్నదే అనుకోండి. భగవంతుణ్ణి విశ్వసించడం వేరు, ఈశ్వరాజ్ఞలో ఉండడం వేరు. ఈశ్వరుడు మనందరికీ ఈ సృష్టిని ఆస్వాదించుమనే రచించాడు. కానీ లోభత్వముతో వద్దు అన్నాడు, మోహముతో వద్దు అన్నాడు. ఒకరికి చేరవలసింది దాన్ని నీవు లాక్కొని భుజించకు అన్నాడు. మార్గాలో వేరే ఉండొచ్చు. ఒకరు నోటితో తిట్టి తీసుకుంటారు, ఒకరు చేయితో లాక్కి తీసుకుంటారు, ఒకరు బుద్ధితో యోజన చేసి సంపాదించుకుంటారు. కానీ మూడు కూడా ఒక్కటే. ఓం వినపడుతుందా? నాకు వినపడ వాయిస్ వినిపిస్తుందా నాది? అదే మధ్యలో కరెంటు పోయింది, మొబైల్ డేటా నుండైనా చెప్దాం అనుకుంటే మళ్ళీ వచ్చింది. వస్తుంది పోతుంది, చూద్దాం. సరే, ఎక్కడైతే వినిపించట్లేదో అక్కడ చెప్పండి, వీడియో ఆఫ్ చేస్తాం. వినిపిస్తుంది? వినిపించినప్పుడు చెప్పండి నాన్న, వీడియో ఆఫ్ చేసి వాయిస్ ఒకటే పెడతా. అయితే ఈ మూడు రకాల వ్యవహారం మనం చేస్తూ ఉంటాం. ఒకటి మాటల్లో ఇరుకము, చేష్టల్లో ఇరుకము, కానీ ప్రణాళిక మాత్రం చేస్తాము వేరే వాళ్ళకి చెందవలసిన. అది ఇక్కడ పదార్థం అనుకోండి, యశస్సు అనుకోండి, ధనం అనుకోండి, ఏదైనా సరే, కీర్తి అయినా సరే, ఎటువంటిదైనా సరే, మనము
ఇతరులకు యథాయోగ్యముగా చేరవలసింది దాన్ని మనం అడ్డుకుంటూ ఉంటాం. అది మనం గమనించుకుంటే మనకు అర్థమైపోతుంది. కేవలం సువర్ణాది ధాతువులు, భూములే కాదు, యశస్సు కూడా. అందుకనే మొదటి పాదములో ఎవరైతే ఈశ్వరాజ్ఞలో ఉండరో, అష్టాంగ యోగమును పాటించలేరో, చిత్తమున సాత్వికత ఉండదో, చిత్త ఏకాగ్రత ఉండదో, వారు సమాధి స్థితికి వెళ్ళలేరు. అందుకని సమాధి స్థితికి వెళ్ళాలి అంటే అష్టాంగ యోగము దాన్ని మనం ఆచరించవలసిందే. సమాధిలో ఉన్నతమైనటువంటి జీవన విధానం, సత్వముతో జీవించడం, నిజాయితీగా జీవించడం, యమనియమాలను ఆచరిస్తూ జీవించడం, ఈశ్వర ఆజ్ఞలో ఉంటూ జీవించడం, అప్పుడే చిత్తము ఏకాగ్రతలోకి వస్తుంది. ఇక ఎవరైతే చిత్తమును ఏకాగ్రపరచుకోలేరు, చాలా కష్టం అనిపిస్తుంది. ఎక్కడో ఒక దగ్గర లోభత్వం ఉంది. ధనలోభం ఉండొచ్చు, యశస్సు లోభం ఉండొచ్చు, లేదా శరీరములో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, లేదా ఆధ్యాత్మిక మార్గంలో విలంబముగా ప్రవేశించి ఉండొచ్చు, లేదా బుద్ధి యొక్క స్థితి అంత ఉన్నతముగా ఉండకపోవచ్చు. ఏవైనా కారణాల వల్ల మనం చిత్తమును ఏకాగ్రపరచుకోకపోతే దానికి కూడా రెండవ పాదములో ఉపాయాలు చెప్తున్నాడు. అంటే సమాధి పాదం అనేది చాలా హయ్యెస్ట్ సామర్థ్యం కేటగిరీ అనుకోండి, లేదా గొప్ప సామర్థ్యం ఉన్న వాళ్ళే సాధన పాదము ద్వారా, అష్టాంగ యోగము ద్వారా, అసలు మంత్రము కూడా లేకుండా, నామస్మరణ లేకుండా, అంతర్గత సంకల్ప శక్తితో ఆ బ్రహ్మచక్రము ఏదైతే మూర్ధ స్థానములో ఉంటుందో, ఎక్కడైతే నీలము కృష్ణము ఉండదో, కేవలము రక్తం ఎరుపు రంగు ఉన్నటువంటి గుహ ఉంటుంది. ఆ ఎరుపు రంగు ఉన్నటువంటి గుహలో కూర్చుని అక్కడ దీర్ఘకాలము భగవంతుని ధ్యానములో ఉండడం అనేది ఇది జీవాత్మ యొక్క సామాన్య స్థితి కాదు. ఇది చాలా అద్భుతమైనటువంటి స్థితి. కానీ ఆ స్థితికి వెళ్ళలేరు. అంటే రక్తవర్ణము లేదు, అంటే చిత్తమున ఏకాగ్రత లేదు. కానీ భగవంతుని చేరుకోవాలి అనుకుంటున్నా ఉపాయం రెండవ పాదంలో మనం తెలుసుకుంటాం. అందుకే దీన్ని సాధన అన్నారు. ఇది సమాధి పాదము కాదు, ఇది సాధన పాదం. సాధన పాదములో ఏం చెప్తున్నాడు అంటే, తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః. మొదటి సూత్రం ఏంటి? తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగః అన్నాడు. అర్థమైందా? ఇది హై అనుకోకండి. చిత్తము ఏకాగ్రతలోకి రాని వారు ఎలా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అనేది ఉపాయాలు. మొదటిదైతే చాలా హయ్యెస్ట్ అష్టాంగ యోగము, నిర్బీజ సమాధి, సబీజ సమాధి, తర్వాత చిత్తములో సత్వమే ఉండడము, ప్రకాశ స్థితియే ఉండడము, రక్తవర్ణ స్థితియే ఉండడం అనేది ఇది అత్యంత ప్రతిరోజు ఆచరణలో జల్లెడబట్టడమే. ఇది మొదటి స్టేజ్. ఇప్పుడు ఎవరి చిత్తమైతే ఏకాగ్రంలో ఉండదు, కుదుటగా ఉండదు, అవునా? దానికి కారణాలు చెప్పాను. శరీరం బలహీనత ఉండొచ్చు, బుద్ధి సామర్థ్యం తక్కువ ఉండొచ్చు, ఆధ్యాత్మిక మార్గంలో ఇప్పుడిప్పుడే ప్రవేశించిన కారణాలు ఉండొచ్చు. వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే ఏంటి ఉపాయాలు చెప్తున్నాడు? ప్రణిధానాన్ని, ఇది బహువచనం చెప్పాడు. అర్థమైందా? 3 ఏంటి? తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము.
అర్థమైందా? మొదటి సూత్రం ఏంటి? తపస్సు, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అన్నాడు. దాన్ని మనం జనరల్ గా విభజిస్తే ఏమైంది? జనరల్ గా విడివిడిగా చెప్తే తపస్సు, స్వాధ్యాయము, తర్వాత ఈశ్వర ప్రణిధానం. అర్థమైందా? తపస్సు అంటే ఏంటి? మనం చాలా సార్లు చెప్పుకున్నాం, నెమరు వేసుకోవడమే. ఈ సూత్రాన్ని మీరు వివిధ ఆధ్యాత్మిక గురువుల ద్వారా వింటారు, లేదా మనం సతత ప్రకాశం చదువుకునేటప్పుడు విన్నాము. దాదాపు మనం చాలా సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము గనక ఈ సూత్రాన్ని మనం చాలా సార్లు విన్నాం. తపః, తపః అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? తపః అంటే ద్వంద్వాలను సహించడం అమ్మా. ద్వంద్వములను సహించడం. ద్వంద్వములేంటి? ఏమంటున్నాడు? తపః ద్వంద్వ సహనం, జిగిత్సా పిపాసే, శీతోష్ణే, స్థాన ఆసన కాష్ఠ మౌనాకార మౌనే చ వ్రతాని చ ఏషాం యథాయోగం కృచ్ఛ్ర చంద్రాయన శాంతాప నాదీని అంటాడు. అంటే ఆకలి దప్పికలు, శీతోష్ణములు. ఒక చోట మనము సౌకర్యవంతమైన ఆసనం వేసుకొని మనకు కూర్చోడానికి దొరికి ఉండొచ్చు. అంటే భోజనాదులు హాయిగా డైనింగ్ టేబుల్ మీద తినే అవకాశం దొరకవచ్చు ఒక రోజు. ఇంకో రోజు ఏంటి? రాళ్ళు రప్పల మీద కూర్చుని ఏదో నార్మల్ భోజనము, ఎండని సహించుకుంటూ కూర్చొని తినవలసి రావచ్చు. తర్వాత ఏంటి? ఒక్కొక్క రోజు ఆ సభలో మనకే మాట్లాడే అవకాశం ఎక్కువ లభించవచ్చు. ఇంకో రోజు మన పేరుంది, మనం దానికే పిలిచారు, కానీ మనని ఉపయోగించుకోకుండా అల్పులని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో ఉపన్యాసం చెప్పించిన స్థితి కూడా ఉంటుంది. మరి అప్పుడు మన స్థితి ఏంటి? ఆహ్వానం ఎవరికి ఉంది? మనకే ప్రత్యేకంగా పిలిచారు. కరపత్రములో కూడా మన నామము చాలా ఏంటి పైన ఉంది. మీ ఉపన్యాసం మాకు కావాలనే పిలిపించారు. ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మనని ఆ గౌరవం ఇవ్వరు, మన స్థానంలో వేరే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తారు. ఆ సమయంలో మన మనస్సు ఎలా ఉండొచ్చు? ఇక్కడ బాధగా ఉన్నారు అంటే మనం తపశ్శక్తిని కోల్పోయినట్టు. అర్థమైందా? అక్కడ ఇక మనకు తపస్సు లేదు. మీరు తపస్సు అంటే కేవలము అమ్మ ఏముంది, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినకపోయినా సరే మేము నేల మీద కూర్చొని తింటాము, రాళ్ళ కుప్ప మీద కూడా తింటాం, ఈ సహన శక్తి ఉండొచ్చు. కానీ ఇది కూడా ఉండాలి. మేము ఉపన్యాసాలు ఇవ్వం. ఇంట్లో కూడా చూడండి, మీరు కుటుంబములో ఉదయం నుండి సాయంత్రం వరకు వంటగదిలో చాలా శ్రమ చేశారు, అత్యధిక శ్రమ చేశారు మీరు. కానీ భోజనాది అతిథులు వచ్చారు, ఆ సమయంలో మీ నామం అక్కడ ఏంటి? లేదు, ఉల్లేఖనే లేదు. అది ఒక్కరోజు కాదు, అది ఒక్కరోజు కాదు. ఇటువంటి స్థితిని మీరు చాలా సార్లు ఎదుర్కోవలసి వస్తే ఎలా ఉంటుంది మానసిక స్థితి? కష్టంగా ఉంటుంది. మళ్ళీ నువ్వు కష్టం అంటావేంది? మళ్ళీ కష్టం కష్టం అంటున్నావు. మరి ఇక్కడ ద్వంద్వ సహనం తపస్సు అన్నాం కదా. ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాము? తపస్సు అంటే ద్వంద్వ సహనం, రెండింటిని సహించడం. ఏది? ఆకలి దప్పికలు, శీతోష్ణ బాధలు, పేదరికము, ధనము. నేనంటున్నాను దానికి మించి కూడా ఈ స్థితి ఉంటది. మనము కుటుంబ ఔన్నత్యము కోసము, కుటుంబ అభివృద్ధి కోసము ఎంతో శ్రమ చేసి ఉంటాం. తీరా ఆ యశస్సు మనకి అందుతలేదు.
అందనప్పుడు మన స్థితి ఎలా ఉంది? తగ్గకపోతే తపస్సు, తగ్గితే అర్థమైంది? శక్తి తగ్గిపోయినట్టు తపస్సు. అక్కడ మనం చెలిస్తున్నాము అంటే ఏంటి? మనం ఇంకా తపస్సు మార్గములో జయించాము. ఏంటి? శీతోష్ణ బాధల్ని సహించాము, స్థానాన్ని సహించాము, అన్నింటిని సహించుకుంటూ వచ్చాం. ఈ రోజు మనం ఈ సాధన పాదములో మనం ఈ స్థితిని కూడా పరిశీలించుకోవాలి. ఏంటి సునీత గారు మౌనం అయిపోయారు? వింటున్నానమ్మా. మరి ఏం స్పందించకపోతే నేను అడుగుతున్నాను ఎక్కడ ఆగారు అని. లేదమ్మా, వింటున్నాను నేను. మీరు చెప్తున్నారు కదా, వింటున్నా. అర్థమైందా? అక్కడ కూడా అంటే తపస్సు అంటే స్థూలముగానే తెలుసుకోకండి. శీతోష్ణ బాధలు, ఆకలి దప్పికలు, పేదరికము, ధనికము, సౌకర్యాలు, అసౌకర్యాలు ఇవి కూడా కాదు. ఇప్పుడు మనం యోగ మార్గంలో ఉన్నాము కాబట్టి నిత్య జీవితంలో మనం ఇవి కూడా ఎదుర్కోవలసి వస్తుంటది. అక్కడ మనం చాలా సంయమముగా ఉండడం అంటే నేను దాన్ని ఎదురించొద్దు, ఎక్కడ మనం వ్యక్తపరచొద్దా అని నేను చెప్పడం లేదు. మన మనస్సుని దుఃఖింపజేసుకోకపోవడం, కృంగిపోకపోవడం, శ్రమను, ధర్మాన్ని, సత్యాన్ని వదిలిపెట్టకపోవడమే ద్వంద్వము, తపస్సు. అర్థమైందా? ఏ పరిస్థితుల ఎందైనా మనం ఒకరు మనని గౌరవించారు, ఇంకో చోట అవమానం జరిగింది, రెండింటిని ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలమ్మా. ఏదైనా కూడా యాక్సెప్టెన్స్ అనేది ముఖ్యమని అర్థమవుతుంది. అర్థమైందా? కంపల్సరీ ఇవి లోకములో ఉంటవి. వాళ్ళు సత్సంగానికి వచ్చిన వాళ్ళైనా సరే, ధనికులైనా సరే, బాగా చదువుకున్న వాళ్ళైనా సరే, ఇటువంటివి జరుగుతూనే ఉంటవి. కాబట్టి మనం మన మనస్సుని ఎక్కువ దుఃఖింపజేసుకుని, అంటే ఇప్పుడు మనకి స్తుతి లభించినప్పుడు మన మనస్సు ఏ స్థితిలో ఉందో, స్తుతి లభించినప్పుడు కూడా మనం మన మనస్సుని పరిశీలించుకోవాలి. ఉత్సాహం అంటే వాళ్ళు పొగిడారు, అప్పుడు మనసు చాలా ఆహ్లాదంగా ఉంది, అప్పుడు కాదు ధ్యానం అంటే. మనం సామాజికంగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నాము, అప్పుడు కూడా అంతర్గతంగా మనము మన మానసిక శక్తిని మనం తెలుసు. అంతే. ఇప్పుడు భగవంతుడి విషయమే చెప్తా. దేవుడు నాకేమిచ్చాడని నేను స్తుతించాలి? చాలా రోజుల నుండి నేను ఈ మార్గంలో ఉన్నా, చాలా నిజాయితీగా ఉన్నా, ధర్మముతో ఉన్నా, సత్యముతో ఉన్నా, కంఠముతో వేద మంత్రాలనే చెప్తున్నా, అయినా నాకేమిచ్చాడు? ఇచ్చినా ఇవ్వకపోయినా అతని మీద శ్రద్ధ ఉంది అంటే నువ్వు తపస్వి. అర్థమైందా? చాలాసార్లు ఈ విషయము అందుకే పౌరాణికులు డైరెక్ట్ గా చెప్పేస్తారు, గృహస్థులకి ముఖ్యంగా మహిళలకి ఆధ్యాత్మిక మార్గం ఎన్నుకోవడం చాలా కష్టం, అందుకనే వాళ్ళు మంత్ర జపం వరకే ఆగిపోతే సరిపోతుంది అంట. అర్థమైందా? ఏంటి పద్మకి ఆ వీడియో ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసుకున్నారు? ఆన్లో ఉన్నా నాకేం పర్వాలేదు. అర్థమైందా? సామాన్యంగా పౌరాణిక గురువులు మహిళలకు ఇంత లోతైన స్థితి అవసరం లేదు, మంత్ర జపము చాలు, వాళ్ళకి శక్తి ఉండదు అంటే ఎందుకు అంటే స్త్రీ చాలా కోమలమైన స్థితిలో ఉంటది, చాలా అల్ప సంతోషిని అన్నమాట. కొంచెం లభిస్తేనే సంతృప్తి పడుతుంది. అటులనే వ్యతిరేక పదం తీసుకోండి, కొంచెం కష్టం వస్తే బాధపడుతుంది. ఇది స్త్రీలో ఉన్నటువంటి, నేను అందరూ స్త్రీలలో అని చెప్పట్లేదు, సామాన్యం ఉంది. ఇప్పుడు విశేష స్త్రీలు ఉంటారు కొంతమంది, స్త్రీ తత్వం చెప్తున్నా. స్త్రీ అంటే ఎవరు అంటే కోమల స్వభావము కలది, అంటే కొంచెం సెన్సిటివ్ గా ఉంటది, అల్ప సంతోషిని అనేది స్త్రీ యొక్క లక్షణాలు. ఇక విశేష లక్షణాలు ఏంటి?
ఎవరేమన్నా సరే పురుషుడి వల్ల ముందుకెళ్తుంది. అంటే అక్కడ అగ్నితత్వంతో ఉంది. అర్థమైందా? ఎక్కడైనా స్త్రీ స్ట్రాంగ్నెస్ తో ఉంటే ఆమెని సోమము అన్నారు, అగ్ని అంటారు. మీరు చూసుకోండి, సౌమ్య స్వభావము గల స్త్రీ చాలా అల్ప సంతోషిని ఉంటది, అల్ప దుఃఖముతో బాధపడుతూ ఉంటది. ఏదైతే అగ్నితత్వం ఉంటుందో, అందుకే ఇక్కడ మనం ఆధ్యాత్మిక మార్గంలో స్త్రీ సామాన్య లక్షణాలు చెప్పాను. కొంతమంది స్త్రీలు విశేషంగా ఉంటారు, పురుషుల కంటే కూడా దేన్ని లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు, దూసుకెళ్ళిపోతారు. అలాంటి సామర్థ్యము ప్రతి స్త్రీలో ఉండదు. అర్థమైందా? అందుకనే గురువులు ఏమన్నారు, నీకు ఇదంతా ఎందుకమ్మా, మంత్రజపం చేసుకో, వెళ్ళిపో అంటారు. కానీ దయానందుడు, పతంజలి మహర్షి, జైమిని మహర్షి వీళ్ళందరూ స్త్రీని పురుషుణ్ణి చూడలేదు. వీళ్ళ సూత్రాలలో, వీళ్ళ ఉపన్యాసాలలో, వీళ్ళ దృష్టికోణములో స్త్రీలు పురుషులు అనేది కాదు, ఆత్మస్వరూపం పట్టుకుంటారు వీళ్ళు. అర్థమైందా? వీళ్ళు లింగ భేదము చూడరు, కేవలం ఆత్మను తీసుకుంటారు. స్త్రీ శరీరంలో ఉన్న ఆత్మ అయినా సరే, పురుష శరీరంలో ఉన్న ఆత్మ అయినా సరే సంకల్ప శక్తితో ముందుకెళ్ళొచ్చు. అర్థమైందా? ఋషులకి గురువులకి ఉన్న వ్యత్యాసం, ఋషులు ఆత్మతత్వముతో ఉపదేశిస్తారు, గురువులు లింగ భేదముతో ఉపదేశిస్తారు. ఎందుకు ఇక్కడ మనం ఆత్మ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఆత్మ సామర్థ్యం పెరగక ముందు నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా, నాకు ఏ సమస్యలు రావని కూడా పొంగిపోకండి, వస్తవి. వచ్చినప్పుడు మనం జారి పడ్డామనుకో ఏమవుతుంది? ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో గురుస్థానంలో ఉన్నాం, పాపం మనం అందరినీ పట్టుకొని నడుస్తున్నాం, మనం దానికి నాయకత్వం చేశాము. నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని చెప్పి మనం నాయకత్వం చేసి, మీరు చిన్నప్పుడు కథ విని ఉంటారు, ఆకాశంలో ఒక వ్యక్తి ఎగురుతూ ఉంటే అక్కడ చాలా సువర్ణం ఉంది అని అంటే అందరూ వాణ్ణి పట్టుకొని తోక పట్టుకొని ఒకరు 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 ఎగురుతూ ఉంటారు. అయితే కింది వాడు ప్రశ్నిస్తాడు, అక్కడ బంగారము ఎంతుంది, ఎలా పట్టుకుంటాము అలా ప్రశ్నిస్తూ ఉంటే ఎవరైతే గద్దెని పట్టుకున్నాడో ఇప్పుడు వాడు సమాధానం ఇవ్వాలన్నమాట. అంటే గద్దెని పట్టుకున్నవాడు ఒక బాలుడు, ఆ బాలుడిని ఇంకొకరు 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 ఇలా ఆకాశంలో ఎగురుతూ ఉన్నారు. నిశ్శబ్దంగా ఎగురకుండా ప్రశ్నలు, ఏంటి బంగారు మూట ఎంత మోతాదులో ఉంటది, ఎలా పట్టుకుందాము అని. పాపం చాలా కింది వాడు వానిపైన ఉన్న వాడికి నోరుతో చెప్పాడు, వీడు వాడికి చెప్పాడు, వాడు వీడికి చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే పై స్థానంలో ఉన్నాడో మరి వాడు చెప్పాలంటే ఏం చేయాలి? నోరుతో చెప్తే సరిపోదు, వాడు ఏం చేశాడు? చేతులతో చూపించాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆలోచించుకోండి. వాడు ఎగిరే పక్షి పట్టుకున్నాడు, ఆ పక్షిని ఆధారంగా చేసుకొని ఒకరు 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 ఎగురుతున్నారు. వీళ్ళు నిశ్శబ్దంగా ఉండకుండా వాడిని పదే పదే అడిగేసరికి శబ్ద జ్ఞానం సరిపోదు, వీళ్ళకి నేను రూప జ్ఞానం ఇవ్వాలంటే, వాడు ఆకారంలో చూపించాలంటే వాడి బుద్ధి ఏమైపోయింది? రూపం వైపు వెళ్ళిపోయింది, శబ్దం నుండి రూపం వైపు వెళ్ళిపోయింది. రూపం వైపు ఉన్నంత, శబ్దం వైపు ఉన్నంత వరకు అందరు ఎగరగలిగారు. కానీ ఎప్పుడైతే బుద్ధి శబ్దం నుండి రూపం వైపు వచ్చిందో ఏమైపోయింది? చూపించాల్సి వచ్చింది, పడిపోయారు. అర్థమైందా? అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనం ఒక గురువుని పట్టుకున్నాం, ఆ గురువుతో వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ గురువే పూర్ణ తపస్వి కాదు, ఆయన కూడా సమాజంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు జారి పడిపోయాడు. ఇప్పుడు ఏమైపోతుంది? అందరూ పడిపోతారు. అందుకనే ఋషులు ఏమన్నారు? స ఏషా పూర్వేషామపి గురు కాలేన అనవచ్చేదాత్ అంటాడు. నీవు ఎవరినైనా గురువు భావిస్తే అది కేవలం గురువు ఎవరినైనా అంటే పరమాత్ముడే. పరమాత్ముని పట్టుకో. ఉదయము నేను అథర్వ వేదంలోని మీరు అధ్యాయం చదివారు, మంత్రమే చదువుతారు. చాలా మంత్రాలు రాజు, శాసకుడు, కొన్ని నేను చాప్టర్స్ వదిలేసాను. అది రాజులు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి అనేది ఉంది. అక్కడ పరమాత్ముని తీసుకుంటాడు, సూర్యుని తీసుకుంటాడు.
ఇద్దరు అంటే అక్కడ ఆ పదములో ఆ వీళ్ళు మోక్షమూలరు వీళ్ళందరూ కూడా సూర్యుని వరకే తీసుకున్నారు. అంటే ఆ పదానికి అర్థము సూర్యుడని చెప్పి ఈనాడు ఉన్న జీవన విధానం అంతా సూర్యుని మీదనే ఉంది, కర్మఫలము కానీ ఏదైనా. కానీ నిజంగా ఆ మంత్రములో సూర్య అనే పదం ఎవరికి ఉంది అంటే పరమాత్మునికి ఉంది. అంటే ఆ పదానికి అర్థము పరమాత్ముడు ఉంది, ఆ పదానికి అర్థం సూర్యుడని ఉంది, ఆ పదానికి అర్థం రాజు అని ఉంది. ఇప్పుడు ఒక రాజు ధార్మికుడు కాకపోతే, రాజులో లోభత్వం ఉంటే, రాజు శాసనం అంటే శాసన సభకి ఆలస్యంగా వస్తే ఏమి జరుగుతుంది అంటే ప్రజలందరూ కూడా సోమరిపోతులు అవుతారు. అంటే ఒక్క నిమిషమే కదా ఆలస్యంగా వచ్చాడు అంటే ఆయన నిర్ణయం తీసుకోవడం ఒక్క నిమిషమే చేశాడు. అక్కడ మంత్రం ఏం చెప్తుందంటే నువ్వు ఒక్క నిమిషం అంటున్నావు, ఇప్పుడు వీళ్ళకి 7:31 అందవలసిన విషయము 7:35 అందిందనుకో, వీళ్ళ కింది వాళ్ళు కూడా అదేమైపోతుంది, ఆలస్యం అయిపోతుంది. అందుకనే అక్కడ రాజు శాసనములో ఉంటే మిగతా ప్రజలందరూ కూడా శాసనంలో ఉంటారని అర్థం తీసుకుని అక్కడ లోపం లేనివాడు ఎవరు అంటే రాజు అన్నాడు. అంటే ఇప్పుడు ప్రజల్లో ఒక ధర్మాచరణ ఉండాలి, ప్రజల్లో విజ్ఞానం వర్ధిల్లాలి, ప్రజల్లో అన్ని రంగంలో యోగక్షేమాలు ఉండాలి అంటే అక్కడ ప్రధాన బాధ్యత ఎవరిది అంటే రాజుది. రాజు సద్గుణ సంపన్నుడైతే ఆ సభ్య సమాజంలో అన్ని కూడా అభివృద్ధి మార్గంలో ఉంటాయి. కానీ రాజు శాసనాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది, రాజు శాసనాన్ని ఉల్లంఘించాడు. మీరు అనుకోవచ్చు ప్రజల సొమ్ము తినకపోవచ్చు, ఆయన ప్రజలకు కావాల్సినదంతా బాగా ఇస్తాడు, కానీ వ్యక్తిగత అవగుణాలు ఉంటాయి. భార్య మీద వ్యామోహం ఉండొచ్చు, సంతానం మీద వ్యామోహం ఉండొచ్చు, లేదా కీర్తి మీద వ్యామోహం ఉండొచ్చు, ఇంకా ఏదో ఒక దానికి వ్యామోహం ఉంటది. ఆ వ్యామోహం వల్ల అక్కడ శత్రు ఆక్రమణ చేస్తారు. మళ్ళీ ఇది రాజు, ఓకే రాజు తర్వాత మళ్ళీ ఏంటి, మనం ఇప్పుడు సూర్యుని తీసుకుందాం అనుకోండి. ఆ పదంలో సూర్యుని తీసుకుంటే శాసనం అంతా కూడా మీరు చూడండి, సూర్యుడు అంటే కేవలం మనం ప్రకాశం అని తీసుకుంటాం, కానీ సూర్యుని వల్లనే వర్షం కురుస్తుంది, సూర్యుని వల్లనే విమానాలు ఇతరత్ర తిరగగలుగుతాయి. ఇవంతా బెనిఫిట్ ఉంది కాదనం. కానీ సూర్యుడు ఏంటి, జడమా చేతనమా? జడం. కాబట్టి అక్కడ నిజముగా ఏ లోపము లేనివాడు అంటే సూర్యునిలో రాజులో ఉన్న లోపాలు లేవు. సూర్యునికి భార్య లేదు, బిడ్డ లేదు, సంసారం లేదు, కానీ సూర్యునిలో జడత్వం ఉంది, అది కర్మఫలాలను ఇవ్వలేదు. రాజులో లోపం కనబడింది, సూర్యునిలో జీవులకు కర్మఫలాలు ఇచ్చే శక్తి లేదు. బ్రహ్మాండాన్ని నియమముగా నడిపించే శక్తి సూర్యునికి ఉంది, కానీ ఏది లేదు, రాజులో జడత్వం లేదు. ఇక్కడ పోలిస్తే రాజులో జడత్వం లేదు, సూర్యునిలో కర్మఫలాలు ఇచ్చేది లేదు, చేతనత్వం లేదు. అంటే ఇప్పుడు జడత్వము ఉండకుండా చేతనత్వం ఉండి ఏ లోపాలు లేని వాళ్ళు ఎవరు అంటే అక్కడ మళ్ళీ అధిపతి పరమాత్ముడే. అర్థమైందా? కానీ గురువులు ఎక్కడి వరకు వెళ్ళారు, మనమంతా రాజు వరకు వెళ్తాము. ఇప్పుడు రాముడు వరకే వర్ణిస్తాం, మనకి దేవుడు అంటే ఎవరు, భారతీయులకి భగవంతుడు అంటే ఎవరు, రాముడు, కృష్ణుడు, శివుడు, పార్వతి, ఇంతవరకే వెళ్ళాం మనం. ఎందుకంటే వాళ్ళ శాసనంలో ప్రజలు చాలా సుఖముగా జీవించారు, అభివృద్ధి మార్గంలో ఉన్నారు, ధర్మపాలన ఉంది, యజ్ఞయాగాదులుండే. ఇప్పుడు మనం భగవద్గీత చదివేటప్పుడు క్షేత్రజ్య విషయము, సాంఖ్య యోగము, విషాద యోగము ఇవన్నీ చూసినప్పుడు ఆ కృష్ణుడి యొక్క మేధాశక్తి చాలా అద్భుతంగా ఉంటారు. యుద్ధ క్షేత్రంలో తీసుకుంటే ఆ యుద్ధ నీతి చూస్తే అద్భుతం. మనం రాజుల వరకు వెళ్ళాం, విజ్ఞానవేత్తలు ఎక్కడి వరకు వెళ్ళారు, సైంటిస్టులు ఎక్కడి వరకు వెళ్ళారు, సూర్యుని వరకు వెళ్ళారు. అర్థమైందా? భారతీయులు రాజుల వరకు వెళ్తే
విజ్ఞాన శాస్త్రము సూర్యుని వరకు వెళ్ళింది. కానీ మంత్రములో ఎవరి గురించి ఉంది అంటే అధిపతి అయిన బ్రహ్మ గురించి ఉంది. ఇప్పుడు మనం బ్రహ్మ వరకు వెళ్ళాలి అంటే అంతర్గత యాత్ర మనం చెయ్యాల్సిందే. చాలా వాటికి సమాధానము మీకు గ్రంథాలలో దొరకదు. ఎంత వేదములు చెప్పబడి ఉన్నప్పటికీ, ఎంతమంది శాస్త్రజ్ఞులు చెప్పినప్పటికీ, మీ కర్మ, మీ బుద్ధి, మీరు చేసిన యోజనకి ఒక వేదమే రాయొచ్చు. ఒక తల్లి గర్భంలో పుట్టిన 5 సంతానం యొక్క బుద్ధి వేరువేరుగా ఉంటుంది. కాబట్టి సరి అయిన సమాధానము గ్రంథాల ద్వారా లభించదు, ఆధారం మాత్రమే అవుతుంది. సరైన సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే అంతర్గతంగా. ఎప్పుడు తపశ్శక్తి ఉన్నప్పుడే. నాకు ఇవాళ మనసు కుదుట లేదు, నాకు ఇవాళ మనసు వికారం చెంది ఉంది, నా మనస్సు చాలా విచలితమైంది, నేను ఇవాళ ధ్యానం చెయ్యను అంటే నాకు దేవుడు ఏమన్నా ఇచ్చాడా? ఇన్ని రోజుల నుండి గాయత్రి మంత్రం చదువుతున్నా, మా నవమానాలకు లోనైనా, ఇన్న వివిధ స్థితులను ఎదుర్కొన్నా. వద్దు, నీ మనస్సుని వికలింపజేసుకోకు, క్షీణింపజేసుకోకు, విచ్ఛిన్నము చేసుకోకు. మనస్సుని అలాగే పెట్టుకోవడం, ఇది తపస్సు. ఈ శక్తిని మనం గమనించుకోవాలి. ఈ తపశ్శక్తి లేనిదే మనం గురువులము కాలేము. అర్థమైందా? ఈ శక్తి కేవలం సిద్ధ పురుషులకి ఉండొచ్చు. ఇప్పుడు నేను కూడా చాలా మంది యోగక్షేత్రంలో ఉన్న గురువుల గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నా మనస్సు అక్కడ ఎలా ఉంది, మరి వీళ్ళు ఆ స్థితిలో ఎలా ఉంటారు. ఓకే, తర్వాత నాకేం అర్థమైంది, వాళ్ళు కూడా దాన్ని ఎదుర్కొంటారు. కానీ వాళ్ళు శిష్యుల దగ్గర కానీ, కుటుంబ సభ్యుల దగ్గర కానీ, మిత్రుల దగ్గర కానీ ఎక్కడ దాన్ని వర్ణించరు. ఎందుకు వర్ణించరు అంటే ఈ రోజు ఉన్న మిత్రులు అవకాశవాది, ఈ రోజు ఉన్న కుటుంబ సభ్యులు అవకాశవాది, ఈ రోజు ఉన్న సమాజం అవకాశవాది అని వాళ్ళు కూడా ఆ మనస్సుతో ఏదైనా వికలత చెందినా కూడా దాన్ని వాళ్ళు గంభీరంగా కాపాడుకుంటారు. అప్పుడు నాకు అనిపించింది, అలా కాపాడుకుంటే ఎలా? ఓహో, అసలు నిజంగా జయించాలి, కూర్మ అవతారముగా చూపించడం కాదు సమాజానికి, మనం కూర్మ స్థితికే వెళ్ళాలి అనేది నాకు ఈ రోజు ధ్యానములో నేను గమనించుకున్నా. కూర్మ అవతారముగా కాదు, నిజంగా మనం ఆ సమస్యల్ని జయించుకోగలగాలి. అప్పుడే మనం ఆధ్యాత్మిక మార్గంలో దీర్ఘముగా ముందుకు వెళ్ళగలుగుతాము. ముందుకు చెప్పండి, ఎవరో మాట్లాడుతున్నారు. సరే, తపస్సు అయిపోయింది, సరేనా? ఇక స్వాధ్యాయం. స్వాధ్యాయం ఏంటి? స్వస్యచ అంటే మన ఆత్మ గురించి తెలుసుకోవడమా, లేదా ఎవరైతే ఉత్తమ మార్గంలో ఉన్న ఋషులు, మునులు, యోగులు ఉన్నారో వాళ్ళ చరిత్రను చదవడమా, లేదా ఓంకార నామస్మరణ చేయడం. ఈరోజు మనం కేవలం ఓం నామమే తీసుకోవడం, లేదా గాయత్రి మంత్రంని తీసుకోవడం, లేదా ఓం నమ శివాయ తీసుకోవడం. అంతేగాని సంధ్య మంత్రాలు తీసుకున్నాం, ఇది తపస్సు కాదు. ఒకే మంత్రం మీద దీర్ఘకాలము చర్చించుకోవడం స్వాధ్యాయం. అర్థమైందా? స్వాధ్యాయం అంటే ఏంటి? ఒకే పదము మీద దీర్ఘకాలం ఉండగలగాలి. గాయత్రి మంత్రం తీసుకున్నాం, అబ్బా కుదరట్లేదు, అసతోమా సద్గమయ, అది కాదు కాదు కాదు, స్వస్తి వాచనం తీసుకుంటా, శాంతి తీసుకుంటా, ప్రాతరజ్ఞం తీసుకున్నాం. ఇక ఇది స్వాధ్యాయం కాదు. స్వాధ్యాయం అంటే ఒకే మంత్రమును తీసుకుని దీర్ఘకాలము దానిపైన ఆలోచించడం. అర్థమైందా? లేదా చెప్పండి. ఏం లేదమ్మా, ఒకే పదం అంటే దాని మీదనే మనసు నిలపడమా? నిలపడం. అంతేగాని నేను స్వస్తి చదువుకున్నా, శాంతి చదివినా, ప్రతకాల మంత్రాలు చదివినా, అగ్నిహోత్రం చేసిన, భగవద్గీత చదివినా, అరే ఒకే రోజు ఇంత బుక్ చదివి దాన్ని స్వాధ్యాయం కాదు. అర్థమైందా? ఒకే పదం మీద దీర్ఘకాలము పఠించడము, అర్థయుక్తముగా విచారించడము స్వాధ్యాయము. అర్థమైందా? ఇప్పుడు ఈశ్వర ప్రణిధానం.
ఏదైనా పని చేసినప్పుడు దాన్ని మనం భగవంతునికి సమర్పించుకోవాలి. ఈశ్వర ప్రణిధానం అంటే ఏదైనా ఒక మంచి పని చేశాము, ధర్మ కార్యం చేశాం, చేసిన దానిని భగవంతునికి సమర్పించడం, ఇంకా ఎక్కడ చెప్పకపోవడం. ఇప్పుడు మీరు ఎవరికో మీకు నచ్చిన మిత్రులకి ఏదైనా ఒక బహుమతి ఇవ్వాలనుకుంటే దాన్ని మీరు ఏం చేస్తారు? కొంగు చాటున ఇలా దాచుకుని, మరి దారిలో 100 మంది మిత్రులు ఉంటారు, వాళ్ళకి మీరు చెప్తారా? చెప్పరు. దాన్ని ఇట్లా ఆ గాలికి ఆ కొంగు అటు ఇటు జరగకుండా, ఎంత భీడ్ అంటే ఎంత సమూహం నుంచి వెళ్ళవలసి వచ్చినా ఎక్కడికి వెళ్తున్నాం అంటే కూడా ఇక్కడ దాకానే వెళ్ళొస్తా అని చెప్తాం. గమ్యం చెప్పం, ఏం తీసుకెళ్తున్నామో చెప్పం. కానీ ఎవరి మధ్యలో ఉన్నాం? ఎవరైనా ఎదురయ్యారా? ఎదురవ్వలేదా? 100,000 మంది ఎదురయ్యారు. అయినా కూడా అది మనం ఎవరికి ఇవ్వాలనుకున్నామో అది రహస్యంగా ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఆ రహస్యమును రహస్యంగానే పెట్టి చేరుకునే వరకు చేతిలో కొంగు అటు ఇటు పోకుండా, ఎవరు ఎంత అడ్డొచ్చినా, ఎవరైనా ఇక్కడ చెయ్యి పెట్టినా దాన్ని ఇట్లా మనం ఆపుతూ ఉంటాం. అన్ని జాగ్రత్తలు తీసుకుని చివరికి గమ్యం చేరి ఆ వ్యక్తికి ఇస్తాం. మళ్ళీ మన నోటి నుండి ఎప్పుడు కూడా చెప్పం ఆ వస్తువు అక్కడికి మనం చేర్చామని. ఇలాంటివి చేస్తామా చెయ్యమా మనం? చేస్తాం మాత. మరి అది దానికి ఎంత ట్రైనింగ్ తీసుకున్నారు ఇలా చేయడానికి? అక్కడ ట్రైనింగ్ అవ్వాల్సి వచ్చిందా లేదా శ్రద్ధనా? అంటే సమాజంలో అలా వచ్చేస్తది కదా మాత, అది చిన్నప్పటి నుంచి చూసి. దాన్ని ఆ వ్యక్తి మీద మనకున్న అభిమానముతో అటువంటి శ్రమతో కూడుకున్న పని మనం శ్రద్ధతో చేస్తామమ్మా. శ్రద్ధతో అది వాళ్ళకి అందాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, వర్షం పడ్డా సరే, చలి ఉన్నా సరే, మోకాలు నొప్పులున్నా సరే, ఈ రోజు ఇవ్వకపోతే నేను మళ్ళీ ఎప్పుడు ఇవ్వలేను, మళ్ళీ ఈ విఘ్నాలు ఉంటవి అని ధైర్యంగా రహస్యంగా శ్రద్ధతో గమ్యం చేరుకుంటాం. వాళ్ళకి అది ఇచ్చేసి వచ్చి మళ్ళీ అది వాళ్ళకి అందినట్టుగా, దానికోసం ఇంత శ్రమించినట్టుగా ఏమనకుండా వచ్చేటప్పుడు దారిలో మళ్ళీ అందరితో మాట్లాడతాం. కానీ దారిలో 1000 మందితో మాట్లాడతాం, ఎవ్వరికి చెప్పం. కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంది, ఆ పని అయిపోయింది, ఇక ఫ్రీ అయిపోయాం, వచ్చేసాం. ఇలా మనకు పరమాత్మని మీద ఉంటే అది కూడా కొంతవరకు ఆత్మోన్నతి అని తెలుసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.